హాయ్, నేను మీ సత్యనారాయణ మాట్లాడుతున్నాను. ఇవాళ ఇండియా యూఎస్ ట్రేడ్ డీల్ గురించి మాట్లాడతాను. ఎవరికి లాభం, ఎవరికి నష్టము అనే దాని గురించి కూడా మాట్లాడతాను. యాక్చువల్‌గా మనము ఎక్స్‌పోర్ట్ చేసే ఏంటి అసలు యాక్చువల్‌గా అనేది చూద్దాం యాక్చువల్‌గా. మనం ఎక్స్‌పోర్ట్ మెయిన్‌గా ఫార్మాస్యూటికల్ మీద ఎక్స్‌పోర్ట్ చేస్తామండి మెయిన్‌గా. గార్మెంట్స్ మెయిన్‌గా అంటే గార్మెంట్స్ అంటే డ్రెసెస్, టెక్స్‌టైల్స్, డైమండ్స్, మళ్ళీ జ్యువెల్లరీస్, మళ్ళీ జెమ్స్ ఇలాంటియన్నీ మనం ఎక్స్‌పోర్ట్ చేస్తాం. ఐటీ సర్వీసెస్ కూడా మనం ఎక్స్‌పోర్ట్ చేస్తాం యాక్చువల్‌గా. నెక్స్ట్ అగ్రికల్చర్ అంటే వీళ్ళేం ఎక్స్‌పోర్ట్ మనమే ఎక్స్‌పోర్ట్ చేస్తాం అనుకునేది. మనము బాస్మతి రైస్ ఎక్స్‌పోర్ట్ చేస్తాము. మనం సీ ఫుడ్ కూడా ఎక్స్‌పోర్ట్ చేస్తాం మెయిన్‌గా. మళ్ళీ స్పైసెస్ కూడా ఎక్స్‌పోర్ట్ చేస్తాం మెయిన్‌గా. ఇవి మనం ఎక్స్‌పోర్ట్ చేస్తాం. దానివల్ల వచ్చేది మనకి 20-30 బిలియనే వస్తుందండి యాక్చువల్‌గా. కానీ అమెరికాకు మాత్రం 500 బిలియన్ మనం ఇస్తున్నామండి. యాక్చువల్లీ ఏ రూపంలో అంటే పెట్రోల్ అండ్ కోల్ అనేది మనము కరెంటుకు వాడతామండి యాక్చువల్‌గా. అంటే క్వాలిటీ కోల్ వస్తది వాళ్ళ నుంచి. సో, దానివల్ల పెట్రోల్, కోల్ ఈ రెండిటి వల్ల మళ్ళీ ఇంకేంటి అనేది కూడా చూస్తాం. అంటే మెయిన్‌గా డిఫెన్స్ సెక్టార్‌లో మనం ఎక్కువ కొనుగోలు చేస్తుంటాం. యాక్చువల్‌గా మన ఫ్రెండ్లీ రష్యా కంట్రీ దగ్గర నుంచి మనం తీసుకునే వాళ్ళం. ఇప్పుడు కొంత వాళ్ళకి ఇస్తున్నాం మనం. దానివల్ల కూడా మెయిన్‌గా ఈ బ్లాక్‌మెయిల్ రాజకీయాలు జరుగుతున్నాయి. అమెరికా కక్షపూరితంగా మన ఇండియాని బ్లాక్‌మెయిల్ కూడా చేస్తుంది. ఎందుకంటే ఇంత పెద్ద అమౌంట్ 500 బిలియన్ అమౌంట్‌ని ఎందుకు పోగొట్టుకుంటదది? అందుకనే అది పోగొట్టుకోదు. అందుకనే ఈ టారిఫ్‌ల డ్రామాలు ఏస్తుంది అదంతా. మెయిన్‌గా ఇంకోటి అడ్వాన్స్ టెక్నాలజీ అంటే ఏఐ కూడా వస్తది దాంట్లోకి. ఆహ్, ఇవన్నీ మనము యాక్చువల్‌గా ఇంపోర్ట్ చేసుకుంటాం ఇవన్నీ మెయిన్‌గా. మళ్ళీ ఎయిర్ క్రాఫ్ట్‌లు అంటే ఏంటి అనుకునేరు మళ్ళీ. ఇట్లాంటి మన ఇండిగో ఇలాంటివి ఉన్నాయి కదండీ! తయారీ సంస్థల నుంచి మనం కొనుగోలు చేసుకుంటాం. సో, మెయిన్‌గా సో, వీళ్ళకి యాక్చువల్‌గా మనకంటే ఎక్కువ ఇన్వెస్ట్‌మెంట్ మనం ఎక్కువ చేస్తున్నాం మనం. అర్థమైందా? ఇంపోర్ట్ మనం ఎక్కువ చేసుకుంటున్నాం. 500 బిలియన్ అంటే ఏంటండి? యాక్చువల్‌గా మనం ఎక్స్‌పోర్ట్ చేసేది ఎంతండి? 20-30 బిలియనే చేసుకుంటున్నాం. సో, దీనివల్ల ఎక్కువ లాభం పొందేది అమెరికానే. సో, ఆ లాభాన్ని ఆర్జించి మనము ఇవ్వట్లేదని జెప్పి, మనం ట్రేడ్ ఇవ్వట్లేదని జెప్పి మెయిన్‌గా కక్షపూరితంగా ఈ 50% టారిఫ్‌లనేది విధించడానికి కారణమైందండి మెయిన్‌గా. 500 కూడా విధిస్తామంది. బ్లాక్‌మెయిల్ కూడా చేసింది. సో, దీనివల్ల అడ్వాంటేజ్ అమెరికాకే. సో, పోనీ రోజులలో చూడాలి మనం ఏం జరుగుతుందనేది. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి వీడియోస్ మీకు నచ్చేదుంటే ప్లీజ్ నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఎందుకంటే మరిన్ని వీడియోస్ పెట్టడానికి నేను ప్రయత్నిస్తాను ఇలాంటి వీడియోస్. థాంక్ యూ.